అది శ్రీలంకలోని నువారా ఎలియా జిల్లాలోని మస్కెలియా సమీపంలో ఉన్న అలకొలా ప్రాంతం. ఇక్కడ ఎక్కువగా తేయాకు పండిస్తారు. అయితే ఈ తోటల్లో శ్రీలంక వాళ్లతో పాటు తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు కూడా పనిచేసేవారు. అలా 1970ల కాలంలో స్థానికంగా ఉండే సుబ్రహ్మణ్యం, ఎలువాయి దంపతులు అలకొలా ప్రాంతంలో ఉండే తేయాకు తోటలో పనికి వెళ్లేవారు. వీరి ఇంటి పక్కనే రంజిత్ అనే యువకుడు కూడా ఉండేవాడు. రంజిత్ తల్లి మరియమ్మ, తండ్రి పళనిచామి. వీరు కూడా తేయాకు తోటల్లోకి పనికి వెళ్లేవారు. అయితే రంజిత్ది చాలా పెద్ద కుటుంబం. 3 అన్నదమ్ములు, 2 అక్కలు, అమ్మనాన్నలతో కలిసి ఆ చిన్న ఇంట్లోనే ఉండేవారు. రంజిత్ కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా 2వ తరగతికి మించి చదువుకోలేకపోయాడు. దీంతో రంజిత్ కూడా తన తల్లిదండ్రులతో కలిసి తేయాకు తోటల్లోకి పనికి వెళ్లేవాడు. ఇక వాళ్ల ఇంటి పక్కనే ఉండటంతో సుబ్రహ్మణ్యం కుటుంబంతో చాలా బాగా కలిసిపోయాడు. అయితే సుబ్రహ్మణ్యం కుటుంబం కూడా పెద్దది కావటంతో అక్కడున్న ఆ చిన్న ఇల్లు సరిపోయేది కాదు. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడేది సుబ్రహ్మణ్యం కుటుంబం. దీంతో సుబ్రహ్మణ్యం ఫ్యామిలీ మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఫిక్స్ అయ్యారు. ఇక బండి పిలిపించారు. ఇంట్లోని సామాన్లన్నీ కొత్తింటికి తీసుకెళ్లాలి. దీంతో సామాన్లు మార్చటానికి తమ కుటుంబానికి బాగా క్లోజ్గా ఉండే రంజిత్ సహాయం తీసుకున్నారు సుబ్రహ్మణ్యం దంపతులు. అలా ఆ సామాన్లు తీసుకొచ్చే సమయంలో ఓ దిండుని తీస్తున్న క్రమంలో ఆ దిండు కింద శ్రీలంకకు చెందిన కొంత డబ్బు ఉండటాన్ని చూశాడు రంజిత్. చుట్టూ చూశాడు. ఎవ్వరూ కనిపించట్లేదు. ఇక ఆ డబ్బును చేతుల్లోకి తీసుకొని మొత్తం లెక్కపెడితే ₹37.50 ఉన్నాయి. అయితే ఆ టైంకి రంజిత్కు ఉద్యోగం లేదు. నిరుపేద కుటుంబం. తన కుటుంబానికి అప్పుడు ఆ డబ్బు చాలా ఉపయోగపడుతుంది అనుకొని మరో ఆలోచన లేకుండా ఆ డబ్బును సైలెంట్గా జేబులో వేసుకొని ఏమీ తెలియనట్టు సామాన్లు మొత్తం వేరే చోటికి మార్చేశాడు రంజిత్. ఇక కొత్త ఇంటికి వెళ్లిన తర్వాత సుబ్రహ్మణ్యం భార్య ఎలువాయికి దిండు కింద డబ్బులు పెట్టిన విషయం గుర్తుకు వచ్చింది. భర్తను అడిగితే తనకేమీ తెలీదని చెప్పాడు. దాంతో సామాన్లు మార్చేటప్పుడు ఆ డబ్బులేమైనా రంజిత్ చూశాడేమో అనుకొని పిలిపించి అడిగారు ఆ దంపతులు. కాని రంజిత్ ఆ డబ్బుల గురించి తనకేమీ తెలీదని క్షణం ఆలోచించకుండా అబద్ధం చెప్పేశాడు. అయితే పైసా కూడబెట్టిన ఆ డబ్బుతో తమ పిల్లల కోసం ఏదైనా చేద్దామని అనుకుంటే ఇలా అయిపోయింది అంటూ రంజిత్ ముందే ఎంతగానో బాధపడ్డారు సుబ్రహ్మణ్యం మరియు అతని భార్య ఎలువాయి. అయినా కూడా తాను బాధ నటించాడు తప్ప ఆ డబ్బుల విషయం అస్సలు బయటకు చెప్పలేదు. ఆ తర్వాత ఏం చెయ్యలేక దగ్గర్లో ఉన్న ఓ గుడికి వెళ్లి కష్టపడి సంపాదించుకున్న డబ్బులు పోయాయని దేవుడికి చెప్పుకొని బాధపడ్డారా దంపతులు. వీరితో పాటు గుడికి వెళ్లిన రంజిత్, స్వామీ, నేనే ఆ డబ్బులు తీశాను. నా కుటుంబ పరిస్థితుల కారణంగానే ఆ డబ్బులు తీయాల్సి వచ్చింది. నాకు ఏం జరగకుండా చూడు దేవుడా అని దన్నం పెట్టుకున్నాడు. అయితే రంజిత్ తీసిన డబ్బులు ₹37 అయినా అప్పట్లో అది చాలా పెద్ద మొత్తమే. ఎందుకంటే ఆ టైంలో తేయాకు తోటల్లో పనిచేసేవారు కటిక పేదరికం అనుభవించేవారు. ఈ పరిస్థితులకు రంజిత్ ఫ్యామిలీ కూడా అతీతం కాదు. అందుకే సుబ్రహ్మణ్యం దంపతులు అన్నిసార్లు అడిగినా ఆ ₹37 గురించి అస్సలు చెప్పలేదు రంజిత్. రోజులు గడిచిన తర్వాత ఆ డబ్బుల గురించి సుబ్రహ్మణ్యం ఫ్యామిలీ కూడా పూర్తిగా మర్చిపోయింది. ఇక శ్రీలంకలో ఎంత పని చేసినా పూట గడవటానికి కష్టంగానే మారుతుంది. ఇక్కడ ఉంటే లాభం లేదని పనికోసం తమిళనాడు వెళ్లాలని అనుకున్నారు రంజిత్. అలా 1977లో 17ఏళ్ల వయసులో తమిళనాడులో అడుగుపెట్టాడు. అయితే ఇంటినుంచి వచ్చేటప్పుడే ఏదైనా చిన్న వ్యాపారం పెట్టాలని అనుకొని తన తల్లి దగ్గర కొంత బంగారం తీసుకొని వచ్చాడు. తమిళనాడు రాగానే ఇంటినుంచి తెచ్చుకున్న బంగారం అమ్మేసి అలా వచ్చిన డబ్బుతో చిన్న డబ్బా కొట్టు పెట్టాడు. కాని అందులో నష్టం వచ్చింది. తెచ్చుకున్న బంగారం మొత్తం పోయింది. చేతిలో చిల్లి గవ్వలేదు. మళ్లీ రోడ్డున పడ్డాడు. పొట్టకూటి కోసం ఓ హోటల్లో టేబుల్ తుడిచే వ్యక్తిగా, ఆ తర్వాత రూమ్ బాయ్గా పనిచేశాడు. అంతేకాదు ఆ తర్వాత బస్టాండ్లో సేల్స్ మ్యాన్గా కూడా పనిచేశాడు. కాని ఏ పని ఎక్కువ కాలం చేసేవాడు కాదు. అలా ఆ తర్వాత ఓ రెస్టారెంట్లో కిచెన్ హెల్పర్గా చేరి వంట చేయటం నేర్చుకున్నాడు. క్రమంగా వంటల్లో మెలకువలన్నీ నేర్చుకుని తనకు తెలిసిన ఇంతకుముందు పనిచేసిన చోట నేర్చుకున్న మెలకువలతో ఓ చిన్న క్యాటరింగ్ కంపెనీ పెట్టాడు రంజిత్. అది కాస్త బాగానే క్లిక్ అవటంతో బాగానే సంపాదించాడు. తమిళనాడులో ఒక్కడిగా మొదలైన రంజిత్ ప్రయాణం 125 మందికి చేరింది. బాగానే డబ్బులు కూడా సంపాదించాడు. లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది. భార్య, పిల్లలు, కారు, బంగళా అంతా సూపర్. అయితే అప్పటివరకు అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో ఒక్కసారిగా రంజిత్ అనారోగ్యం పాలయ్యాడు. ట్రీట్మెంటు తీసుకుంటూనే ఇంట్లో ఉండేవాడు. రంజిత్ క్రిస్టియన్ కావటంతో బైబిల్ తీసుకుని చదవటం మొదలుపెట్టాడు. అయితే ఆ బైబిల్లోనే ఒక వాక్యం రంజిత్ని ఆలోచనల్లో పడేసింది.
అది దుష్టులు అప్పు తీర్చలేరు, నీతిమంతులు అప్పులను తిరిగి చెల్లిస్తారు అనే చిన్న వాక్యం రంజిత్ని ఎంతో మనస్తాపానికి గురిచేసింది. అప్పటివరకు తాను ఎవరి దగ్గరైనా చిన్న అప్పు తీసుకున్నా కూడా గుర్తు చేసుకుని మరీ వెంటనే తీర్చేయటం మొదలుపెట్టాడు రంజిత్. అలా కొన్ని సంవత్సరాల క్రితం బ్యాంకులో తీసుకున్న 1500 రూపాయల రుణాన్ని కూస్తో తిరిగి కట్టేశాడు. దాదాపు అన్నీ అప్పుడు పైసా కూడా లేకుండా కట్టేశాడు. కాని శ్రీలంకలో ఉన్నప్పుడు తాను దొంగలించిన డబ్బులు తిరిగి ఇవ్వలేకపోతున్నాను అని తెగ బాధపడేవాడు రంజిత్. దీంతో ఎలాగైనా వారి డబ్బును తిరిగి వారి కుటుంబానికి ఇచ్చేయాలని సుబ్రహ్మణ్యం దంపతుల గురించి ఎంక్వైరీ చేస్తే సుబ్రహ్మణ్యం, తన భార్య ఎలువాయి ఇద్దరూ చనిపోయారని తెలిసింది రంజిత్కి. కనీసం వారి వారసులకైనా ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని అనుకొని సుబ్రహ్మణ్యం కుటుంబం గురించి ఆరా తీయగా ఆ దంపతులకు మొత్తం 6 పిల్లలని, వారిలో 3 మురుగయ్య, పాలనియాంది, కృష్ణన్ కొడుకులు కాగా వీరమ్మాళ్, అజగమ్మాళ్, సెల్లమ్మాళ్ అనే 3 కూతుర్లు ఉన్నారని తెలుసుకున్నాడు రంజిత్. ఇక వారి ఫోన్ నెంబర్స్ తీసుకొని ఫోన్ చేశాడు రంజిత్. నేను మీ అమ్మానాన్నల దగ్గర కొంత డబ్బు దొంగలించాను. అయితే అప్పుడు నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా దొంగలించిన ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి అనుకుంటున్నాను. సుబ్రహ్మణ్యం, ఎలువాయి దంపతులకు ఇవ్వాల్సిన ఆ డబ్బును వారి పిల్లలు అయినటువంటి మీకు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ల వివరాలు, చిరునామాతో సహా తెలుసుకున్నాడు రంజిత్. అలా 2024లో ఆగస్టులో శ్రీలంక రాజధాని అయిన కొలంబో వెళ్లిన రంజిత్ ఒక రెస్టారెంట్లో సుబ్రహ్మణ్యం పిల్లల్ను మీటయ్యాడు. ఇక అప్పుడు 1970లో తాను చేసిన దొంగతనం గురించి, 37 రూపాయల 50 పైసల కథ గురించి చెప్పి, అప్పుడు అలా చేసినందుకు క్షమాపణలు అడిగి వారికోసం తీసుకొచ్చిన కొత్త బట్టలను ఇచ్చాడు. ఆ తర్వాత తాను దొంగలించిన 37 రూపాయల 50 పైసలు మాత్రమే కాక మురుగయ్య, పాలనియాంది, కృష్ణన్లకు ఒక్కొక్కరికి 70,000 రూపాయల చొప్పున శ్రీలంక డబ్బును ఇచ్చారు రంజిత్. దాంతో రంజిత్ చేసిన పనికి పాలనియాందాతో పాటు కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోయారు. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని ఆశ్చర్యం వేసింది. ఆయన తిరిగి వచ్చి మా అడ్రస్ కనుక్కొని మా డబ్బులు తిరిగి ఇచ్చారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ టైంలో ఈ డబ్బులు మాకెంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా నా చిన్న తమ్ముడు, ఆయన భార్యకు చాలా అవసరం ఉంది అంటూ పాలనియాంది చెప్పుకొచ్చారు. ఇక సుబ్రహ్మణ్యం ఫ్యామిలీ మెంబర్స్కి డబ్బులు తిరిగి ఇచ్చేయటంతో ఓ భారం దిగినట్టుందని, ఇప్పుడు తనకు చాలా హ్యాపీగా ఉందని చెప్పుకొచ్చాడు రంజిత్. ఈ రోజుల్లో నిన్న చేసిన సాయాన్ని ఈరోజు మర్చిపోతారు చాలామంది. కాని 50 ఏళ్ల క్రితం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తాను చేసిన దొంగతనాన్ని గుర్తుపెట్టుకొని వడ్డీతో సహా తిరిగి ఇవ్వటమంటే సామాన్యమైన విషయం కాదు. దానికి కారణం బైబిల్ కావచ్చు. ఒకవేళ బైబిల్లో ఆ వాక్యం చదవకపోయి ఉంటే రంజిత్కి ఆ ఆలోచన ఎప్పటికీ వచ్చి ఉండేది కాదేమో. కాని వాస్తవానికి బైబిల్ ఒక్కటే కాదు, భగవద్గీత, ఖురాన్ వంటి గ్రంథాలు మాత్రమే కాదు, అక్షరాలు ఉండే ఏ పుస్తకమైనా మనకు ఎప్పుడూ మంచి పాఠాలు మాత్రమే నేర్పిస్తుంది. మనం నేర్చుకున్న దాన్ని ఎంతవరకు పాటిస్తున్నాం అన్న దానిపై మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం దొంగతనం చేశాడు. బంగారం అమ్మేసి కొట్టు పెట్టి లాసయ్యాడు. అక్కడా ఇక్కడా దొరికిన పని చేసి ఎంగిలి ప్లేట్లు కడిగాడు, టేబుల్స్ తుడిచాడు. చివరికి ఎలాగోలా పని నేర్చుకొని కష్టపడి ఓ చిన్న క్యాటరింగ్ కంపెనీ పెట్టి సక్సెస్ అయ్యి ఇప్పుడు మంచి హోదాలో ఉన్నాడు. కాని ఆ కారణంగా అప్పుడు చేసిన తప్పుని మర్చిపోలేదు, సరిదిద్దుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వటం కన్నా ఆ తప్పును తెలుసుకొని కుటుంబానికి ఈ వయసులో క్షమాపణలు చెప్పిన తీరు ఎంతో ఆదర్శం, ఎందరికో స్ఫూర్తి ఆయన కథ. మరి రంజిత్ స్టోరీ మొత్తం తెలుసుకున్నాక ఆయన చేసిన దాని గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.